హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లతా నరేంద్ర. మనం సరదాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలంటే మూవీకో, రెస్టారెంట్కో, లేకపోతే ఏదైనా ట్రిప్కో వెళ్తాం. కాకపోతే మనం ఉన్న ప్లేస్లోనే కొంచెం లోకల్లోనే ఏదైనా రిసార్ట్ చూసుకొని ఒకరోజు అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళి సరదాగా ఆటలు పాటలు ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము ఇప్పుడు ఈ రిసార్ట్కి వచ్చాం. ఇక్కడ రిసార్ట్ చుట్టుపక్కల అయితే ఏమీ లేదు, ప్రశాంతమైన వాతావరణంలో. మా రిసార్ట్ బ్యాక్ సైడ్ అంతా కొండలు, చాలా బాగుందండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ రిసార్ట్కి ఇప్పుడు మేము మొత్తం 15 మంది వచ్చాం. ఈ 15 మంది ఈ రిసార్ట్లో ఈరోజంతా అంటే 24 అవర్స్ ఇక్కడ మేము ఉంటాము. మా రిసార్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. రిసార్ట్కి రావడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. కాకపోతే రిసార్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు, మీకు చూపిస్తూ నేను చూస్తాను. ఇక్కడ రిసార్ట్ ముందు అంతా మొక్కలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు లోపలికైతే అందరూ వెళ్ళిపోయారు. నేను ఇక్కడ అంతా మీకు చూపిస్తూ లోపలికి వెళ్తాను. అదిగోండి మా బావగారు అందరూ అక్కడే కూర్చున్నారు. పదండి, అక్కడ వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట ఈ వాతావరణం అంతా చూస్తుంటే. కార్ పార్కింగ్ అక్కడ ఉంది. అందరూ వచ్చేసారా రిసార్ట్కి? ఇప్పుడు వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేయాలి. డ్యాన్సులు, వంటలు, ఆటలు, పాటలు. దుర్గా గారు మీరు పాటలు బాగా పాడతారంట కదా? భక్తి పాటలు కాదు, చక్కగా సినిమా పాటలు పాడాలి, మమ్మల్ని ఎంజాయ్ చేయాలి. ప్రిపేర్ అయ్యి వచ్చారా? బాగారు మీరేం చేస్తున్నారు ఇవాళ? ఖాళీ కూర్చుంటారా? ప్రోగ్రామ్స్ లో మీరే అన్నమాట ఇక్కడ జడ్జి. ఎవరెలా చేస్తున్నారో మొత్తం రేటింగ్ ఇవ్వాలి మీరు. ఇదిగోండి రిసార్ట్ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇదంతా ఒక గ్రాస్ లాగా, ఆర్టిఫిషియల్ గ్రాస్ ప్లేస్ అన్నమాట. ఇదంతా మామిడి చెట్టు, స్విమ్మింగ్ పూల్. ఇవాళ లోపల చూద్దాం పదండి. హాయ్, అప్పుడే గొడవ స్టార్ట్ చేసావు నువ్వు. టీవీ పెట్టుకొని డాన్స్ చేస్తున్నావా? ఏంది నోటి మీద వేలేసుకున్నా? అందుకనా? ఇది స్కూల్ అని ఫీల్ అయిపోయాను గబాల్నా? ఒక ఇల్లు లాగానే ఉందన్నమాట ఇది. ఇది హాలు, ఇదేమో డైనింగ్ ఏరియా. కిచెన్లో మనం వంట కూడా చేసుకోవచ్చు. వంట చేసుకోవటానికి ఇక్కడ ఐటమ్స్, పరుపులు, మంచాలు, కిచెన్కి సరిపడా సామాను, మనం వంట చేసుకోవడానికి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఆన్ చేసే ఉంది. వంట నువ్వేనా చేస్తుంది ఇప్పుడు? వంట నువ్వు చేయవా? దేవుడు మందిరం కూడా ఇచ్చారండి. అంటే ఒక మన ఓన్ హౌస్ ఎలా ఉంటుందో ఆ వాతావరణంలోనే ఉంటుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్. ఇది ఒక ర్యాక్ అనమాట, అంటే లాకేసి ఉంది దీనికి. బెడ్, ఏసీ. హాల్లో అయితే సెంట్రల్ ఏసీ ఉంది. ఇది ఒక బెడ్రూమ్ కూడా పెద్దది, విశాలంగా ఉంది. ఈ బెడ్రూమ్ పెద్దది, ఆ బెడ్రూమ్ మీడియంగా ఉంది, ఇది పెద్దది. విండో సీటు అంతా బాగుంది. బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. అద్దంలో నువ్వు చూసుకోవడం ఇంకా బాగుంది. అరే వీళ్ళ గొడవ స్టార్ట్ అయిపోయింది. మాకైతే ఫుడ్ కూడా వచ్చేసింది. మేము ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మధ్యాహ్నం ఇక్కడ వంట చేసుకునే ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇప్పుడు రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ వంట చేసుకుందామని. అప్పుడే రిలాక్స్ అయిపోయారు వీళ్ళు. ఫుడ్ రెడీ చేయట్లేదు కదా, మీరు తినడానికి ప్రిపేర్ అవుతున్నారా? రెడీ చేయకుండా తినడానికి ప్రిపేర్ అవుతున్నారు. చూపించాను, హోమ్ టూర్ అంతా చూపించాను.
పుష్పరాజ్, మీ వారిని నువ్వే చెప్పాలి. పుష్పరాజ్, అదిగో పుష్పరాజు గారి వైఫ్ దుర్గా అనమాట. మీ వారి గురించి నువ్వే చెప్పాలి, మా పుష్పరాజు అని చెప్పి. ఏం ఫోన్ చేస్తున్నారా? అవునా, నువ్వు చేస్తావా వంట? ప్లేట్లు కూడా ఉన్నాయి కావాలి. రమేష్ నరేష్ అన్న వాటర్ క్యాన్ వాటర్ ఏంటి లంచ్ చేసిన తర్వాత మాటలు గేమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత ఆటలు అన్ని పెట్టుకున్నామా? ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్లో మా వారు కూడా జాయిన్ అయ్యారు. అంటే ఆయన కుదరక రాకపోవచ్చు అన్నారు. కాకపోతే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, రాకపోతే వెళ్ళను అని చెప్పాను. మొత్తానికైతే వచ్చారు. ఇప్పుడైతే నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాకు స్టార్ట్ అవుతుంది. రెడీ 1 2 3 గో.
కాదు, మీరే తుడిచేశారు.
ఒకసారి వెళ్తే సరిపోయింది. అడేలే ఉంది. పాప అడిగేసింది, మీ ఇద్దరు అవుట్. क्या पकाना है तो रमजान करने के लिए सभी नंबर उधर मिला रोजा करो हलाल करने के लिए जरूर देंगे खाना होना उठो उठो जल्दी नंबर पढ़ो उठो देखो मां 44 38 70 13 20 58 ఈ నైట్ మా డిన్నర్ వచ్చేసి రైస్ అయితే రైస్ కుక్కర్లోనే వండుతున్నాము. తర్వాత గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగు. ఇదైతే ఇప్పుడు మా డిన్నర్ అండి మా అందరికీ. గేమ్స్ డ్యాన్స్ ఆడటానికి కొంచెం ఓపిక ఉండాలి కాబట్టి డిన్నర్కి అందరు లోపలికి వచ్చారు. అదిగోండి అటు నుంచి స్లాబ్ పైకి వెళ్ళొచ్చు. పైన టాప్ అంతా చూడటానికి కూడా బాగుంది. తర్వాత వీళ్ళు భోంచేసిన తర్వాత మళ్ళీ మా గేమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మాకు స్పీకర్ ఫెసిలిటీ కూడా ఉందండి. అందరూ మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు.
ఇంకొంచెం సేపట్లో బయట క్యాంప్ ఫైర్ వేసుకొని ఈ స్పీకర్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇదేదో కొంచెం ఒక 5-6 రోజులు వారం ముందు వచ్చామనుకో భోగి మంటలు వేసుకున్నట్టు ఉండేది కదరా. భోగి రోజు వేయకుండా ఇవాళ వేస్తున్నాం భోగి మంటలు. 3 రోజులు ఇక్కడే ఉండి సంక్రాంతి ఇక్కడే చేసుకుందాం. మళ్ళీ 11 అయింది. ఇవాళ నైట్ అంతా మనకి చక్కగా భోగి మంటలే కానివ్వండి. ఉసిరికాయలు అయితే చెట్టు కింద ఎదుగుతున్నాయి, అందుకని అక్క కోసుకొచ్చింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం. పొద్దున్న ఎలాగోగానే ఉసిరికాయలు కోసుకొచ్చావుగా. పదండి వెళ్దాం. అదిగోండి అదే ఉసిరికాయ చెట్టు. చాలా చిన్నది కాకపోతే చాలా ఉన్నాయట. ఇంకా రిసార్ట్ ముందే ఉంది చెట్టు. అదిగో అదే చెట్టు. ఓయ్ చాలా ఉన్నాయి ఉసిరికాయలు. కొమ్మ కొంచెం హైట్లో ఉందని మా వారిని పిలిచా. ఆ కొమ్మ ఇదేదా? ఆ కొమ్మకున్నా చూడు. బాగానే ఉంటాయి. మరి పులుపు ఉన్నాయా షకినా? మార్నింగ్ ఎంత అయింది, మీరు ఇంకా లేగలేదు? లెగ్స్ రెడీ చేసుకుంటే మనం ఇంకా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు. టీ తాగేదాకా కదలరా మీరు? రమేష్ గారు రాత్రి అంతా హడావుడి చేశారు, అసలు ఎంజాయ్మెంట్ ఉంది. మీరే చేపించాలి, మీరే యోగా గురువు లాగా ఉన్నారు. అది యోగా గురువు లాగా ఉన్నారు. స్టార్ట్ చేయించండి అందరి చేత యోగా.
ఎవరు బాగా వేస్తే వాళ్ళకి కూడా ప్రైజ్ ఉంది యోగా. ఆసనాలు వేస్తే యోగాలో ప్రైజ్ కూడా ఉంది. ఇది కాదు, చక్రాసనం, శీర్షాసనం ఇలాంటివి వేయండి. ఇవాళ మా అందరి కోసం అక్షిత టీ పెడుతుంది. టీ ఎలా చేస్తావో చూద్దాం. అక్షిత, పావని నిద్ర లేవలేదు ఇంకా, ఇప్పుడు లేసి వచ్చావా? నువ్వు టీ పెడతావని చెప్పి మేమంతా వెయిటింగ్. లేడీస్ అందరూ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ డ్యాన్స్ వేస్తూ మేము ఎంజాయ్ చేస్తున్నాం అండి. కాకపోతే జెంట్స్ అందరూ మాకు అందరికీ టిఫిన్ రెడీ చేస్తున్నారు. అంటే దోశలు వేస్తూ మంచి మంచి సాంగ్స్ వింటూ వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. నాకు 4 గంటలేమ్మా. ప్లేట్ 50 రూపాయలా? ప్లేట్కి ఎన్నట్లు? ఒకటేనా? బావగారు, మీ అబ్బాయి వేసే ఎట్లా ఉన్నాయి? అయితే బండి పెట్టించవచ్చా? రెస్టారెంట్ పెట్టచ్చు అంటారు. మీ నాన్నకి నీ మీద అంత నమ్మకం చూడరా మాంతి. అంతేనా? సరే పెట్టించేద్దాం రేపు. ఇప్పుడున్న బిజినెస్లో అదే లాభం వచ్చే బిజినెస్ అంటే రెస్టారెంట్, హోటలే. సరే ఓకే, రెస్టారెంట్ రేపు. నడువులు ఓకే అమ్మా. నడువులు ఇరిగినాయి అంటే ఇంకేం లేదు, కర్రలు పట్టుకొని తిరగాలి. అది కాదు, నడువులు పని చెప్పతే కర్రలు పట్టుకొని తిరగాలి. శ్రీదేవి తర్వాత నువ్వే కుక్కు. దుర్గా మక్కను కూడా ఎక్కించుకో, మక్కను కూడా ఎక్కించుకో. ఇవాళ అందరూ ఉప్పు లెక్కే పనిలో ఉన్నారు. మీ అబ్బాయి లోపల అట్లు మామూలుగా ఇట్లా అటుపుల్ల తీసి పెట్టడు. అమ్మ ప్రయోగాలు చేయబాకండి అమ్మ. నాకు అట్లేసి స్విమ్మింగ్ పూల్ లో శుభ్రంగా స్నానం చేయన్నాడు.
పోలే మీ అబ్బాయి చూడు నీ ఆనందం చూస్తున్నాడు. బావగారు ఏమన్నారు తెలుసా, రెస్టారెంట్ పెట్టించి వచ్చన్నారు. మరి పెట్టించేయండి. చూడండి ఆ పిల్లకి మాకు పోటీ ఎవరు చూస్తారు. ఓకే. ఒక్కరోజు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ అందరం కలిసి ఇంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తామని నేనైతే అనుకోలేదండి. ఆటలు పాటలు డ్యాన్సులు మామూలుగా లేవు మా ఎంజాయ్మెంట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫుల్గా నచ్చే ఉంటుంది కదా, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లతా నరేంద్ర. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.